బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి. ఎన్నికల్లో ప్రజా తీర్పుని గౌరవిస్తామన్నారు కేసీఆర్. ప్రజల పక్షాన పోరాడతామన్నారు. రైతుల అసంతృప్తి ఉన్నారు, మహిళల అసంతృప్తి ఉన్నారు, యువకుల అసంతృప్తి ఉన్నారు. మెగా డిఎస్సీ వేయలేదు, ఓన్లీ మేము నోటిఫై చేసి ఇచ్చిన ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఇచ్చి మా ఉద్యోగాలని చెప్పుకున్నారు. మాకు పుట్టిన పిల్లలు వాళ్ళ పిల్లలని చెప్పుకున్నారు. ఇవన్నీ జరిగినాయి, ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజల పక్షాన వాదించేటువంటి పంచు కావాలి. ఆ పంచు బీఆర్ఎస్. ప్రజల పక్షాన బలంగా ప్రజలకు ఏం అన్యాయం జరిగినా, ఈ ప్రభుత్వం ఏం అన్యాయం చేసినా వాదించేటువంటి ఒక పంచ్ కావాలి. ఇప్పుడు గ్రామాలలో పంచ్ అంటారు కదా, ఆ పంచ్ కావాలి. ఆ పంచ్ బీఆర్ఎస్. ఇప్పుడు అందుకే ఖచ్చితంగా బీఆర్ఎస్ బలం అంటే ఇప్పుడు ప్రజల బలం అవుతుంది. బీఆర్ఎస్ శక్తి అంటే ప్రజల శక్తి అవుతుంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? కక్ష సాధింపు ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందనేది మీరు చెప్పదలుచుకున్నారా? ట్యాపింగ్ విషయంలో కావచ్చు, మిగతా ఇతరత్ర ఎంక్వైరీ పేరు వాళ్ళ చర్యల పట్ల నేను జాలి పడుతున్నా. ఇక్కడ వాళ్ళు కక్ష సాధించాలన్నా సాధించలేరు. ఏం చేస్తారని నాకు అర్థం కాదు. మేము ఎంత నిజాయితీగా ఉన్నామో మాకు తెలుసు. కేసీఆర్ని రోజు ఏదో చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి రోజు మీటింగ్లో చెప్తున్నారు. మీకు ఎప్పుడు మీ దృష్టికి రాలేదా? నేనేమంటున్నా అంటే చేయనియండి, దాన్ని ప్రజలు చూస్తారు కదా. మీరు దేనికైనా రెడీ అయినా? నేనేమంటున్నా అంటే ఏందని, నేను జానారెడ్డిని కాదు, నేను పలానా కాదు, నేను ఏదో చేస్తా. జైపాల్ రెడ్డి కాదు, జానారెడ్డి కాదు, చెర్లపల్లి జైలు నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కట్టి దా ప్రజలు తెలుస్తారు కదా నీ సంగతి నా సంగతి. అంతే ఈజీ అనుకుంటున్నావు కేసీఆర్ అంటే? ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాదు. అది వీధి రౌడీలు చేసే హెచ్చరికల్లాగా ఒక ముఖ్యమంత్రి చేయొచ్చనా అంటే ఇటువంటి విషయాలు మాట్లాడచ్చనా? మీరే చెప్పండి, సంస్కారం అనిపించుకుంటుందా? అని చెప్తున్నా మీకు. ఇక్కడ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ 5 నెలలనే చెతికిలపడ్డదండి. 5 నెలలు తీవ్రమైన ప్రజాగ్రహానికి ఈ పార్లమెంట్ ఎన్నికలలో గురి కాబోతా ఉంది. ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్. 5-6% మారితే అయిపోయాయి కదనండి. జస్ట్ 5-6% మారితే అయిపోయాయి. మాకు బ్రహ్మాండమైన విక్టరీ వస్తుంది. బీజేపీకి స్పేస్ లేదా ఇక్కడ? తక్కువ స్పేస్ అండి. 4 సీట్లు కూడా రావు. బీజేపీ 1 సీట్ ఆర్ నో సీట్. ఏదో జాతీయ పార్టీలన్నీ తెలంగాణ మీద ఏమంటే 1 సీట్ ఆర్ నో సీట్ అండి. 1 సీట్ ఆర్ నో సీట్. చూడండి మీరు అదే 1 సీట్ కూడా కిషన్ రెడ్డి అవుతారా, బండి సంజయ్ అవుతారు? కిషన్ రెడ్డి ప్రశ్నే లేదండి. మేము ఎప్పుడో గెలిచిపోయాను సికింద్రాబాద్లో. ఎప్పుడో మా విక్టరీ ఖాయం అయిపోయింది. మా అభ్యర్థి అద్భుతమైన ప్రజానాయకుడు, నిత్యం ప్రజలు ఉండే వ్యక్తి, మంచి పాపులర్ నాయకుడు. 100% విల్ విన్. రాబోయే రోజులలో నేను 100% చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ తన ప్రభావాన్ని పెంచుకుంటుంది. ఇప్పటికే మోడీ కూడా సరైన పోటింగ్ రావడం లేదు ఆయన అనుకున్నంత. ఆయన 400 పార్ గీర్ 100 పార్ అంటే అదేం లేదు, తగ్గుతూ ఉంది. డైలీ వార్తలు వస్తూ ఉన్నాయి. మన జరిగిన ఫేజ్ అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా జరిగింది, అందరికి తెలిసే విషయం. రాబోయే రోజులలో బీఆర్ఎస్ బ్రహ్మాండమైన రోల్ పోషించి ఇక్కడ ప్రభుత్వానికి వస్తుంది, కేంద్ర రాజకీయాలను కూడా శాసిస్తుంది, తన ప్రభావాన్ని చూపిస్తుంది. సో కేంద్ర రాజకీయాలు శాసించాలంటే ఇద్దరు ఎన్డీఏ ఆర్ యూపీ, ఇండియా కూటమి రెండు. ఏ కూటమి ఉంటుందో ఎవరు తెలుసా అండి? అప్పుడు మారిపోతాయి అంటే మారిపోతాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పని కూడా మారుతుంది, బీజేపీ పని కూడా మారుతుంది. బీజేపీ తప్పకుండా పోవాల్సినంత పీక్కు పోయిందండి, ఇప్పుడు కిందికి రావాల్సిందే. ఇంకా బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి.